లోకానికి యేసు గురించినటువంటి సాక్ష్యము చెప్పాలని యేసు ప్రభువారు తన శిష్యులకు తెలియజేశాడు. మరి ఈనాడు మనము కూడా యేసు ప్రభు యొక్క సాక్షులంగా మనం ఉండాలి. అంటే మనం కూడా ఆయన శిష్యులం. యేసు ప్రభు శిష్యులు ఏం చేస్తారంటే యేసు గురించి సాక్ష్యం ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ఈరోజు మనం కూడా మన ప్రియ ప్రభువుని గురించి లోకానికి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవటం మనకు అలవాటు, కానీ సహజంగా ఏదైనా చిన్న మేలు జరిగినా మనం సాక్ష్యం చెప్తాం. దేవుడు మనకి ఏదైనా మేలు చేసినప్పుడు, ఏదైనా మంచి జరిగినప్పుడు ఆటోమేటిక్గా సాక్ష్యం చెబుతాం. అది మన సాక్ష్యం. అయితే యేసు ప్రభు గురించినటువంటి సాక్ష్యము మనం లోకానికి తెలియజేసేటువంటి వారుగా ఉండాలి అన్న ఆ వాస్తవాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను. యేసు ప్రభు గురించి ఎంత ఎక్కువగా చెబితే అంత మేలు జరుగుతుందని అంతకుముందు 2 వారాల క్రితం ఒక మానసిక బలహీనతగా ఉన్నటువంటి, అందరినీ కలవరపరుస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఆ పక్కన ఒక ఊర్లో ఒక సహోదరి దగ్గరకు మనలను ప్రార్థనకు పిలిచినప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళటం, ఆమెకు యేసు గురించినటువంటి సువార్త ప్రకటించటం, యేసు ప్రభు గురించి కొంచెం కొంచెంగా చెప్పటం ద్వారా ఆమె అసలు ముందు అక్కడ ప్రార్థన చేయడానికి అవకాశము వచ్చిందని ఒక ఉదాంతం కూడా మీకు తెలియజేశాను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, యేసు ప్రభు గురించి ఎక్కడ మనం చెబుతుంటామో అక్కడ కొన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. ఈ సందేశాన్ని మనం కొనసాగిద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం మనం చూసినప్పుడు, అదేదనగా పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించననున్నదియే, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ, యేసు ప్రభువారు అపవాది చేత పీడించబడే వారినందరినీ స్వస్థపరుచుతూ ఆ ప్రాంతమంతా సంచరించుతున్నాడు. ఎందుకు అంటే దేవుడు ఆయనను అలా ప్రత్యేకంగా అభిషేకించాడు. అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు అభిషేకించబడిన వాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు క్రీస్తులో, క్రీస్తు అనే ఆ మాటకు అర్థం ఏంటంటే అభిషేక్తుడు. అందరు చెప్పండి, అభిషేక్తుడు, అభిషేకించబడిన వాడు. ఎందుకు అభిషేకించబడిన వాడంటే అపవాది చేత పీడించబడే వారినందరినీ స్వస్థపరచడానికి అభిషేకించబడిన వాడు. ఈనాడు లోకమంతా కూడా సాతాను హస్తాల్లో ఉన్నది. లోకమంతా సాతానుదని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఈ సాతాను చేత బంధించబడిన లోకంలో ఉన్న ప్రజలను అభిషేకించడానికి యేసు ప్రభువారు ఆయన ఏం చేశారంటే వారిని బంధించడానికి, వారిని విడిపించడానికి అభిషేకించబడిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు ద్వారా విడుదల కలుగుతుంది, యేసుక్రీస్తు ద్వారా నెమ్మది కలుగుతుంది. మన యొక్క సువార్త కేంద్ర బిందువు, లేక మన యొక్క బోధ కేంద్ర బిందువు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆర్ఆర్కే మూర్తయ్య గారు ఒక మాట చెప్పేవాడు, బైబిల్ అంతా కూడా యేసు అనే బిందువు చుట్టూ తిరుగుతుందంట. యేసు చుట్టూ తిరుగుతుందంట. ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా మనకి ఎవరు కనపడతారంటే యేసు ప్రభువే కనపడతారు. అసలు బైబిల్ రాయబడింది యేసు గురించి సాక్ష్యం ఇవ్వటానికి. అందుకే ప్రభువారికి లోకానికి యేసు గురించి సాక్ష్యము ఇవ్వమన్నాడు. అదేవిధంగా చూస్తే అక్కడ 43వ వచనం కూడా చదవండి. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నారనెను. ఇక వినండి, ఇది కొర్నేలి ఇంటిలో జరిగినటువంటి సందర్భం. కొర్నేలి ఇంటిలో ప్రార్థన జరుగుతోంది. కొర్నేలి గురించి మనకు తెలుసు, ఆయన మంచి గవర్నమెంట్ అధికారి.
ఆయన పేతుర్ని పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకున్నాడు దేవుని దూత ఆజ్ఞ మేరకు. కాబట్టి ఇక్కడ కొర్నేలు యొక్క బంధువులు, స్నేహితులు, ముఖ్యులందరూ కూడా వచ్చారు. అక్కడ మంచి మంచి ఆఫీసర్స్, అక్కడ చాలా విఐపీలు ఉన్నారు. ఆ విఐపీల మధ్య దేవుడు వాక్యం ప్రకటన చేస్తున్నాడు పేతురు భక్తుడు. పేతురు భక్తుని యొక్క అక్కడ బోధంతా కూడా దేని గురించి చెబుతున్నాడంటే నథింగ్ బట్ జీసస్, యేసు గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ 43వ వచనంలో ఏం రాయబడి ఉంది? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా, అనగా యేసు నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ కూడా యేసు గురించే సాక్ష్యం ఇచ్చారు అని పేతురు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేతురు చెబుతున్న వాక్యం ఏంటి? అక్కడ ప్రవక్తలందరూ యేసు గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏమనంటే యేసు నామములో పాపక్షమాపణ కలుగుతుందని, అదే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నానని యేసు గురించి అక్కడ కొర్నేలు ఇంటిలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రవక్తలందరూ ఇచ్చిన సాక్ష్యము యేసు గురించే. ఇక్కడ మరి పేతురు భక్తుడు కూడా సాక్ష్యం ఇస్తోంది యేసు గురించే. ఎప్పుడైతే యేసు గురించి మనం సాక్ష్యం ఇస్తామో, యేసు గురించి బోధిస్తామో, యేసు ప్రభు గురించి వింటామో, యేసు ప్రభు గురించి మాట్లాడతామో, యేసుక్రీస్తు ప్రభు గురించి చర్చించుకుంటామో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ 44 వచనం చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ బాగా ఆలోచన చేయండి. పేతురు ఈ మాటలు చెప్పుతుండగా ఆ మాటలు విన్న వారందరి మీదకి ఏం వచ్చిందంట? పరిశుద్ధాత్మ దిగాడంట. ఇంతకీ పేతురు చెబుతున్న మాటలు ఏంటి? ఏమి చెప్పట్లా, యేసు గురించి చెబుతున్నాడు. యేసు నామములోని మీకు పాప క్షమాపణ ఉంది అని. యేసు క్రీస్తు ప్రభువు గురించి ప్రవక్తలందరూ చెప్పారు. నేను కూడా ఆయన గురించే చెబుతున్నాను. ఆయన నామం మూలంగానే పాప క్షమాపణ ఉన్నదని యేసు ప్రభు గురించి బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు గురించి మనము బోధ చేస్తున్నప్పుడు, యేసు ప్రభు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనలో పరిశుద్ధాత్మను పనిచేస్తాడు. ఈ సత్యాన్ని గుర్తెరగాలి. పరిశుద్ధాత్మ కార్యం ఏంటంటే యేసు ప్రభు గురించి బోధించటము. ఎక్కడ పరిశుద్ధాత్మను పనిచేస్తాడంటే ఎక్కడైతే యేసయ్య గురించి, ఆయన మహిమ గురించి, ఆయన శిలువ మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన కృప గురించి మనము బోధిస్తామో అక్కడ పరిశుద్ధాత్మను పనిచేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక దేని గురించి మనం చెప్పినా పరిశుద్ధాత్మను పనిచేయడు. కానీ యేసు గురించి సాక్ష్యం ఇచ్చేవారంటే పరిశుద్ధాత్ముడు రెడీగా ఉంటాడండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కూడా యేసు ప్రభు గురించే సాక్ష్యం ఇవ్వటానికి భూలోకానికి వచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఆ బోధ విన్న వారందరూ మీదికి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడ్డ చూచి విభ్రాంతి నొందిరి. సంఘములో పరిశుద్ధాత్మను పనిచేయాలంటే, మన కుటుంబాల్లో పరిశుద్ధాత్మను పనిచేయాలంటే, మన హృదయములో పరిశుద్ధాత్మ కార్యములు జరగాలంటే ఎవరి గురించి మనం వినాలంటే యేసయ్య గురించి వినాలి. యేసయ్యని గురించి స్తుతించాలి. యేసయ్య గురించి పాటలు పాడాలి. యేసయ్య మహింపరిచే వారంగా ఉండాలి. యేసయ్య గురించి స్తోత్రములు ఘనముగా చెప్పేటువంటి వారుగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తాడు. ప్రియులారా, యేసు గురించి ఎంత పలుకుతామో, ఎంత ఉచ్చరిస్తామో అంత మనలో దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. కనుక మన ప్రార్థనలో, మన బోధలో, మన పాటలో యేసయ్యకే మహిమ రావాలి, యేసయ్యకే ఘనత రావాలి. 100 స్తుతులు అనేది మనం పలుసార్లు స్తుతించాం కదండి. 100 స్తుతుల ద్వారా అవి యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పుడు ఇప్పటికీ దాదాపు 21,000 మందికి పైగా
చూసి విశాఖపట్నం నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి అందరూ ఫోన్లు చేసి, అయ్యా మీరు ఏర్పాటు చేసిన 100 స్తుతులు మేము రోజు వింటున్నాము, ఉదయం వింటున్నాం, సాయంకాలం వింటున్నాం, మాకు ఎంతో ఆత్మీయ సంతృప్తి కలుగుతుంది, మేమెంతో దీవించబడుతున్నాం, దయచేసి ఒకవేళ మీరు పుస్తకాలు కనుక ప్రింట్ చేసి ఉంటే వాటిని మాకు పంపించండి, మేము డబ్బులు పంపిస్తామని వాళ్ళు ఫోన్లు చేయటం జరుగుతూ ఉంది. నేను వారికి చెప్పిన, అమ్మ మేము పుస్తకాలు సిద్ధం చేయలేదు, ఒక పేపర్ మాత్రం ఉంది, పుస్తకాలు సిద్ధం చేయాలి అని వారికి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకు చెబుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి, ప్రభువా నీకు స్తోత్రం, దావీదు కుమారుడా నీకు స్తోత్రం, మరి 7 నక్షత్రములు నీ కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించి వాడికి నీకు స్తోత్రమని ఇలా ఎన్నో 100 స్తుతులు ప్రార్థనాపూర్వకంగా సిద్ధం చేసి ప్రజల్లోనికి తీసుకెళ్ళినప్పుడు ఆ స్తుతుల మూలంగా ప్రజలందరూ కూడా దీవించబడుతున్నారు. ఎందుకో చెప్పమంటారా? ఆ స్తుతులకు మూలమైన ప్రభువైన యేసుక్రీస్తే కారణము. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. వాళ్ళలో పరిశుద్ధాత్మను పనిచేస్తున్నాడు. ప్రియులారా, యేసయ్య గురించి మనం వింటున్నా, పాడుతున్నా, ఆయనకు మహిమ కలిగిస్తున్నా జరిగే గొప్ప కార్యం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తాడు. మన ఆలోచనలో, మన పద్ధతులు, మన మాదిరి సమస్తం కూడా ఆయనే ఆటోమేటిక్గా నడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయమంతా నింపబడినప్పుడు మనం ఇతరులతో మాట్లాడుతున్నా వారు దీవించబడతారు. ఎందుకంటే ఆ మాటలు యేసయ్య మాటలు కాబట్టి, ఆ మాటలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన మాటలు కాబట్టి. ఇదే మనం గుర్తెరగాలి. కనుక ప్రియులారా, రక్షించబడిన మనము, యేసు ప్రభు శిష్యులుగా జీవిస్తున్నటువంటి మనము లోకానికి యేసుని చూపిస్తూ, ప్రవక్తలందరూ కూడా యేసునే ప్రకటన చేశారు, ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభువుని లోకానికి చూపించారు. కనుక మనం యేసు ప్రభువుని ప్రజలకు చూపించగలిగితే వారు దీవించబడతారు. అట్లానే మరొక వాక్య భాగం కూడా చూడండి. అపోస్తుల కార్యములో 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయము 25వ వచనం చూడండి. 24 కూడా. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలిసి కొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించాను. ఇక్కడ చూడండి, యూదుల కాలంలో యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు అనేక మంది బాప్తిస్మం తీసుకున్నారు. అలా వాళ్ళు ధర్మశాస్త్రంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ అపోల్లో అనేటువంటి ఒక యూదుడు ఆయనకి ఏం చేస్తున్నాడంటే, యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైనను ఆయన యేసు గురించినటువంటి సంగతులు వివరముగా చెబుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు గురించినటువంటి సంగతులు మనం వివరంగా బోధించే వారంగా ఉండాలి. సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించాను. అట్లానే చూసినట్లయితే అక్కడ తర్వాత కూడా ప్రిస్కిల్లా అకులయి విని అతన్ని చేర్చుకొని, అంటే ఈ అపోల్లో అనే సహోదరుడు సువార్త చెబుతూ ఉన్నప్పుడు అతన్ని చేర్చుకొని, అకుల ప్రిస్కిల్లా ఏం చేశారంటే అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుతూ అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించవచ్చును. చూసారు, యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచాడు. ఉదాహరణలు చెబుతూ
ఏసే క్రీస్తు అనగా ఏసే అభిషక్తుడు. ఎందుకు అభిషేకించబడిన వాడంటే ఇదిగో అపవిత్ర ఆత్మ చేత పీడించబడే వారందరినీ విడిపించడానికి ఏసే అభిషక్తుడని ఆ విషయాన్ని బహిరంగంగా కరాఖండిగా లేఖనంలోను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు అక్కడ. పిల్లరా, అటు పాత నిబంధనలోనేమో యేసు గురించి పరోక్షంగా చెప్పేవాళ్ళు, క్రొత్త నిబంధనలో యేసు గురించి ప్రత్యక్షంగా చూపించేవాళ్ళు. ఇది తేడా. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. అట్లానే చూసినట్లయితే ఇక్కడ చదివిన మాటలో యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదాన్ని బహిరంగంగాను గట్టిగాను ఖండిస్తూ వచ్చాడు. ఇక యేసు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమని కరాఖండిగా లేఖనములను ఎత్తి మరీ చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా చూడండి, మరి 28వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుతూ మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల్లో నుండి సంగతులెత్తి యేసును గురించి వివరముగా బోధించు. ఇవేనండి, పౌలు భక్తుడు మెలితే అనేటువంటి ఒక దీపములో ఉండి అక్కడ ఒక రోగిని స్వస్థపరిచాడు. పౌలు గారు మరి హతసాక్షిగా మారిపోయే ముందు రోమాలో ఒక అద్దె ఇంట్లో ఉన్నాడు. అద్దె ఇంట్లో ఉండి అక్కడ అనేక మందిని సమకూర్చి అక్కడ అప్పుడు యూదులకు యేసు అంటే గిట్టదు, యేసుని వాళ్ళు నమ్మరు. అయితే ఈ పౌలు ఏం చేశారంటే అందరిని పిలిపించి ప్రత్యేకంగా వాళ్ళకి యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి పౌలు 23వ వచనంలో ఏమని ఉదహరిస్తున్నాడంటే, అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుతూ ఆ యేసుని ఏ విషయాల్లో నుంచి చూపిస్తున్నాడంటే, నంబర్ 1 మోషే ధర్మశాస్త్రములో ఏంటంట, మోషే ధర్మశాస్త్రంలో నుండి యేసు క్రీస్తుని చూపిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు యూదులకు. ఇది ఒక మోషే ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ముసుగులో ఉన్నాడు. ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి బలి, ప్రతి అర్పణ యేసుకు ముంగుర్తుగా ఉన్నదని ధర్మశాస్త్రములో ఉన్న యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు భక్తుడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ధర్మశాస్త్రం అంతా ఎవరి గురించి బోధిస్తోంది? అందరు చెప్పండి. ధర్మశాస్త్రం అంతా కూడా యేసును గురించే బోధించుతున్నది. అది రెండోదిగా చూస్తే ప్రవక్తలలో నుండి, ఇంకా పౌలు గారు ఏం చూపిస్తున్నాడు? ప్రవక్తల్లో నుండి, పాత నిబంధనలో ఉన్న పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అందరూ కూడా యేసు గురించే లోకానికి చాటారు, యేసు గురించే ప్రవచనాలు చేశారు. అదే విషయాన్ని కొత్తగా ఏం చెప్పట్ల పౌలు భక్తుడు, పాత విషయాన్ని ఇదిగో ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభు గురించే సాక్ష్యం ఇచ్చారు అని ఆయన యేసు గురించినటువంటి విషయాలు, ఈ సంగతులు ఎత్తి యేసును గురించిన వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలైన వారు నోరు ధరిస్తే యేసే బయటకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు గారు ఏది మాట్లాడినా, అపోస్తలు ఏది పలికినా సరే యేసునే చూపించేవాళ్ళు. పేతురు, యోహానులకు యేసు ప్రభువునే చూపించారు. పౌలు భక్తుడు ఇదిగో మోషే ధర్మశాస్త్రంలో యేసు ఉన్నాడు, ప్రవక్తల ప్రవచనాల్లో యేసు ఉన్నాడు, లేఖనంలో మొత్తం కూడా యేసే అని గట్టిగా అందరికి ప్రకటన చేస్తూ ఉన్నాడు. యేసు గురించి ప్రకటించబడిన దగ్గర జీవం ఉంటుంది. యేసు గురించి ప్రకటించబడిన దగ్గర దేవుని కార్యములు జరుగుతాయి ప్రియులారా. ఇలా పాత నిబంధనల భక్తులు కానీ క్రొత్త నిబంధన భక్తులు కానీ అందరూ యేసు గురించే లోకానికి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇక చివరిగా మనం మరొక విషయాన్ని గమనిస్తే
చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము, అక్కడ 44వ వచనం కూడా చదవండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని. ఇక వినండి, ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, యేసు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నారు. వారితో యేసు ప్రభు నడిచి వెళ్తున్నాడు. నడిచి వెళ్తుంటే ఆయన యేసని ఆ ఇద్దరు శిష్యులు గుర్తుపట్టల. వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారితో మాట్లాడుతూ ఈ బాగు నేను అనేక సార్లు మీకు చెప్పాను. వాళ్ళకి ముందుకు వెళ్ళినప్పుడు, ఇంకా వాళ్ళ అమ్మాయి ఊరు వచ్చినప్పుడు యేసు ప్రభు ఇంకా పైకి వెళ్ళేటట్టుగా ఉన్నాడు. అప్పటికి పొద్దుపోయింది, సాయంకాలం అయింది అని వాళ్ళు ఏం చేస్తారంటే, మరి నువ్వు ఇక్కడ బోధకుడా, నువ్వు ఈ రాత్రి ఇక్కడ ఉండి ఉదయాన్నే పోవచ్చు కదా అని అంటారు. అని యేసు ప్రభు అని వాళ్ళకి తెలియదు. పునరుద్ధానుడు అయిన తర్వాత యేసు ప్రభు చనిపోయాడు, సమాధిలో ఉండడాన్ని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ పునరుద్ధానుడు అయిన విషయం వీళ్ళకి తెలిసిన ఆయన యేసని వాళ్ళు గుర్తుపట్టల. అందుకని నువ్వు పైకి వెళ్ళేటట్టు ఉన్నావయ్యా, నువ్వు వచ్చి మరి ఈ రాత్రి ఇక్కడ ఉండి పొద్దున్నే పోవచ్చు కదా అని యేసు ప్రభుని అడిగారు ఆ ఇద్దరు శిష్యులు. అడిగినప్పుడు ఆయనను ఎలా అడిగారంటే, అక్కడ 29వ వచనం చూస్తే, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గురికినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు యేసు ప్రభు శిష్యులతో పాటు ఉండడానికి యేసు ప్రభు లోపలికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే, వాళ్ళు ఏం చేశారు, బలవంతం చేశారు. అయ్యా నువ్వు ఉండాల్సింది ఈ రాత్రి ఇక్కడ గడుపురా అని బలవంతం చేసేపాటికి అక్కడ యేసు ప్రభు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇద్దరు శిష్యులతో మాట్లాడుతున్న మాటలే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 44వ వచనంలో మాటలు. ఇప్పుడు అక్కడికి వెళ్దామండి. 44వ వచనం. అంతటా ఆయన, అంటే యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. గట్టిగా చప్పట్ల కొట్టని హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు రక్తము జయము, సిలువ రక్తము జయము. ఇప్పుడు దాకా ప్రవక్తలు ప్రవచించారు యేసు గురించి. కొత్త నిబంధన భక్తులందరూ, యేసు ప్రభు శిష్యులందరూ యేసు గురించి బోధిస్తే, ఇక్కడ చివరగా యేసు ప్రభువే తనను గురించి తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన గురించినటువంటి సంగతులు ఆయన కానే చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకున్నాడు? మోషే ధర్మశాస్త్రములోను నన్ను గురించి వ్రాయబడిన మాటలు, తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో నన్ను గురించి రాయబడిన మాటలు, తర్వాత కీర్తనల గ్రంథంలో, ఇక్కడ కీర్తనలు కూడా యాడ్ చేశాడు. బైబిల్ మొత్తంలో ప్రియులారా, బైబిల్ మొత్తాన్ని మనం 3 భాగాలు చేయొచ్చు సింపుల్గా. ఒకటి ధర్మశాస్త్రము, రెండవది ప్రవక్తల ప్రవచనాలు, మూడవది కీర్తనలు. కీర్తన గ్రంథం చాలా విశిష్టమైనది. బైబిల్ మొత్తంలో కూడా ఎక్కువ అధ్యాయాలు ఉన్న గ్రంథం అదే. ప్రతి కీర్తనలో, ఇది బాగా వినండి, ప్రతి కీర్తనలో యేసు గురించే రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఏ కీర్తనని తీసుకోండి, దాన్ని కొంచెం మీరు పరిశీలనగా చదివితే అక్కడ యేసు కనపడతాడు. అందుకే యేసు ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు. ఏమనంటే, అటు ధర్మశాస్త్రంలో, ప్రవచనాల్లో, కీర్తనలో నన్ను గురించి ఏమంటున్నాడు? నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెను. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. కాబట్టి టోటల్గా ఏది తీసుకున్నా సరే ఎవరి గురించి వ్రాయబడ్డాయంటే యేసయ్య గురించే వ్రాయబడి ఉన్నది. పిల్లల చూసారా, మనం గమనిస్తే దేవుని మహా గొప్ప కృపను బట్టి ఈరోజు, అందుకే
ఇంత బైబిల్కే మూలమైన, బోధకే మూలమైన, వినడానికి మూలమైన యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఎంత ఎక్కువగా వింటామో, ఎంత ఎక్కువగా బోధిస్తామో అది మనలో జీవాన్ని నింపుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసు ప్రభువు ఆయన గురించి ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రములో నేనున్నాను అంటున్నాడు. ప్రవక్తల ప్రవచనాల్లో నేనున్నాను, కీర్తనలో నేనున్నాను. నా గురించి చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరినవి. చూచారండి, యేసు ప్రభు గురించి బైబిల్లో చెప్పినవన్నీ కూడా నెరవేరినవి. ఇక ఇప్పుడు నెరవేరవలసినది ఏమిటంటే, యేసు ప్రభు చెప్పిన మాటలు నెరవేరాలి. నేను రెండవసారి భూలోకానికి రాబోతున్నాను చెప్పాడు. నేను వెళ్ళి పరలోకములో మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేను వస్తున్నానని ఈసారి ఆయనే స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అవి నెరవేరవలసి ఉన్నది. అందుకే రెండవ రాకడ సమీపంగా ఉన్నది. నేను వచ్చి మిమ్మల్ని నేనున్న స్థలంలో మీరును ఉండలాగున తీసుకెళ్తానని చెప్పాడు. అవన్నీ కూడా నెరవేరి తీరతాయి. ఇందులో సందేహము లేదు. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్య భాగాలు గ్రహించిన మనము అవకాశం వచ్చిన కొలది యేసుక్రీస్తు గురించి తోటి వారికి మనం ప్రకటన చేస్తూ, ప్రవక్తలందరూ చెప్పిన యేసు గురించి, మోషే ధర్మశాస్త్రం చెప్పిన యేసు గురించి, అలాగే కీర్తనలు చెప్పిన యేసు గురించి, అపోస్తలు చెప్పిన యేసు గురించి, అదేవిధంగా పౌలు భక్తుడు కానీ ఇంకా ఏ వచన భాగం తీసుకున్న చెప్పిన యేసు గురించి నీవు నేను కూడా ప్రకటించేటువంటి వారుగా ఉండాలి. ఈ నిలకడలో మనం ఉండాలి. ఈ నిలకడలో మనం ఉండేటువంటి వారుగా ఉండాలి. నిలకడ లేకపోతే మన భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుందండి. ఈ విశ్వాసములో మనం స్థిరంగా ఉండాలి. ఒకసారి చూడండి, పౌలు భక్తుడు చెబుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మనము 1వ అధ్యాయమే. అక్కడ చూడండి 24వ వచనం. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఈలాగూ చెప్పుటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలుకడగా ఉన్నారు. అందరు చెప్పండి ఈ మాట. విశ్వాసము చేతనే మీరు నిలుకడగా ఉన్నారు. విశ్వాసులైన వారు నిలకడగా దేని చేత ఉంటారంటే విశ్వాసము ద్వారానే. విశ్వాసము ఎంత పెరిగితే అంత నిలకడ మనలో వస్తుంది. ఎందుకు అనేక మంది ప్రార్థనకు రాలేని విశ్వాసం ఉంటుందంటే వారు ఇంకా విశ్వాసం నిలకడగా లేరు. ఎందుకు సరిగ్గా ప్రార్థన చేయలేరు? ఎందుకు ప్రభువుని ఆరాధన చేయలేరు? ఎందుకు దేవుని వాక్యానుసారమైన కానుకలు దేవుని ఆలయంలో అర్పించలేరు అంటే కారణం ఏంటంటే వాళ్ళు నిలకడ లేరు. దేవుని బిడ్డలు, దేవుని భక్తులు నిలకడగా ఉండటానికి ఏం ఉండాలంట చెప్పండి? విశ్వాసము చేతనే మీరు. కొరింథీయులందరూ కూడా దేని చేత నిలకడగా ఉన్నారంట? విశ్వాసము చేత నిలకడగా ఉన్నారు. భక్తులందరూ లేక మనం కూడా నిలకడగా ఉండాలంటే మనలో ఏం ఉండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము ఎంత పెరిగితే మనలో నిలకడ వస్తుంది. ఇంతకీ మరి ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక. విశ్వాసముందు నిలకడగా ఉండాలంటే మనకు విశ్వాసం కావాలి. మరి ఆ విశ్వాసం కావాలంటే మనం ఏం చేయాలో రాయబడింది చూడండి. రోమా పత్రిక 10వ అధ్యాయము చూడండి 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట. ఇక ఇప్పుడు వినండి. ఇప్పుడు మీరందరూ విశ్వాసము చేతనే నిలకడగా ఉన్నారని వాక్యము తెలియజేస్తూ ఉంది కదా. నిలకడ మనకి ఎట్లా వచ్చింది? విశ్వాసం ద్వారా. విశ్వాసం ఎలా వచ్చింది? వినటం ద్వారా. ఈ వినటము వినటం ద్వారా అంటే యేసును గురించినటువంటి వినే మాటల ద్వారా. అంటే టోటల్గా చూడండి పిల్లరా, ఇడిదిరిగి ఏడకొచ్చాం మనం. ధర్మశాస్త్రం బోధించింది యేసు గురించి, ప్రవక్తలు బోధించింది యేసు గురించి, కీర్తనలంతా బోధిస్తుంది యేసు గురించి, శిష్యులందరూ బోధించింది యేసు గురించి,
అపోల్లో బోధించింది యేసు గురించి, అకుల్లా ప్రిస్కిల్లా, ఇక ఎవరు చూసినా బోధించింది యేసు గురించి. చివరికి యేసు ప్రభువే తన గురించి తాను సాక్ష్యం ఇచ్చాడు. ఈనాడు మనం కూడా మరి నిలకడగా ఉండాలంటే విశ్వాసమే కావాలి. ఆ విశ్వాసమే యేసు గురించి వింటున్నప్పుడు కలిగేది. గట్టిగా దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసయ్య గురించి మనం ఎంత వింటే అంత విశ్వాసం పెరుగుద్ది. అప్పుడే మనలో ఏముంటుందంటే నిలకడ ఉంటుంది. ఒక పాట ఉంది, నిలుకడ లేక ఎంతకాలం అని ఒక పాట ఉన్నది. యేసు ప్రభు రెండవ రాకడ సమీపంగా ఉన్నది. ఇంకా నిలకడ లేకుండా జీవించే పరిస్థితుల్లో మనకు ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు నిలకడగా ఉండాలి. భక్తిలో నిలకడ, తర్వాత మరి మన యొక్క మనసులో నిలకడ. ఈనాడు అనేక మందికి మానసిక స్థిరత్వం లేక, మనస్సు నిలకడ లేక వాళ్ళు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులకరంగా మారుతూ ఉన్నారు. ఇది ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు. మనసు బలహీనమై స్థిరత్వం లేక, నిలకడ లేక ఉన్నారు. అలాంటి వారు నిలకడగా ఉండాలంటే వాళ్ళల్లో విశ్వాసము చేతనే నిలకడ వస్తుంది. ఆ విశ్వాసము యేసయ్య గురించి వారిలో వింటూ ఉండాలి. ఈ మాటలకు ఇస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో అపవాది చాలా తంత్రగొట్టై మనస్సులో నిలకడ లేకుండా చేస్తూ, భక్తిలో నిలకడ లేకుండా చేస్తూ, దేవుని సేవలో నిలకడ లేకుండా చేస్తూ, పరిశుద్ధతలో నిలకడ లేకుండా చేస్తూ, వాడు రకరకాల గాలాలు వేసి అందరినీ గుచ్చిలాగుతూ ఉన్నాడు. రేపు యేసు ప్రభు రాకడ దినాల్లో కాగా మీ విశ్వాసము మీద మేము ప్రభులమని ఇలాగ చెప్పలేదు, కానీ మీ ఆనందమునకును సహకారులమై ఉన్నాము. ఇక్కడ చూడండి, కొరింథీయులందరూ కూడా ఆనందంగా ఉన్నారంటండి. కొరింథీయులందరూ కూడా ఎట్లా ఉన్నారంట? హ్యాపీగా ఉన్నారంట. ఏమిటి వాళ్ళ హ్యాపీకి, వాళ్ళ ఆనందానికి గుర్తు అంటే, వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు విశ్వాసమందు నిలకడగా ఉన్నారు కాబట్టి ఆనందం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. వేయి నోళ్లతో స్తుతించినాను, తీర్చలేక్మో ఆ రుణమును. వేయి నోళ్లతో స్తుతించినాను, తీర్చలేక్మో ఆ రుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర. కొరింథీయులు ఎందుకు ఆనందంగా ఉన్నారంటే విశ్వాసమందు నిలకడగా ఉన్నవారు ఆనందంగా ఉంటారు. విశ్వాసమందు నిలకడ లేకపోతే, స్థిరత్వం లేకపోతే మనకు ఆనందం ఉండదు. ప్రతిదానికి అనుమానాలు, ప్రతిదానికి ఇబ్బందులు, ప్రతిదానికి సమస్యలే. సంతోషం అనేది ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితానికి పునాది సమస్తం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉండాలి. మన నోరు ధరిస్తే ప్రభు గురించి మాట్లాడాలి. మన ఆలోచన యేసయ్య గురించే, మన కేంద్ర బిందువు యేసు గురించే ఉండాలి. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, పొలం పనులు కానీ, ఎవరైనా సరే మీకు అవకాశం ఉన్న చోట తెలివిగా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పేటువంటి విధంగా ఉండాలి.
ఆయనే రక్షకుడు, ఆయనే పాపుల కోసం ప్రాణం పెట్టినవాడు. ఇలా భక్తులందరూ కూడా యేసు గురించి ప్రవచించారు. మనం కూడా నూతన ఇశ్రాయేలీలం లెక్క, మనం కూడా శిష్యులం కాబట్టి మనం ఎవరికి సాక్షులుగా ఉండాలంట? యేసు గురించే సాక్షులుగా ఉండాలి. యేసు గురించి సాక్ష్యం ఇస్తూ, యేసు గురించి మాట్లాడుతూ, యేసు గురించి పాట పాడుతూ, యేసు గురించి వింటూ, విశ్వాసమందు నిలకడగా ఉండి కొరింథీలాగా ఆనందంగా జీవిస్తూ ఈ ప్రభువు కొరకు సిద్ధపడాలని, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని పరిశుద్ధాత్మ ఈరోజు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ అనుగ్రహించి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. జీవము గల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రమయ్యా. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు. బైబిల్ అంతా యేసు అని, ధర్మశాస్త్రంలో యేసు ఉన్నాడు, ప్రవక్తల ప్రవచనాల్లో యేసు ఉన్నాడు, కీర్తనలో యేసు ఉన్నాడు, అసలు క్రొత్త నిబంధన అంతా యేసే. ఈ విషయాలందరూ సాక్ష్యం ఇచ్చారు దేవా. ప్రభువా, మా ఉనికి, మా చలనము సమస్తం కూడా యేసుక్రీస్తే కనుక మేము ఆలోచన చేసేది, మేము నోరు తెరిచేది, మాట్లాడేది సమస్తం కూడా యేసు గురించే కాబట్టి, అలా వినేది కూడా యేసు గురించే కాబట్టి, అలా యేసు గురించి వింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మాలో విశ్వాసం పెరిగి మేము విశ్వాసం ముందు నిలకడగా ఉంటాం కాబట్టి, నిలకడగా ఉన్నప్పుడు ఆనందము కలుగుతుంది కనుక అలా ప్రభువా, ఈ వాక్య భాగం ద్వారా మేమందరము దీవించబడే విధంగా చేయండి అయ్యా. నీ స్తోత్రాలు. ఎవరైతే ప్రభువా ఇంకా విశ్వాసం ముందు నిలకడగా లేరో వారు విశ్వాసం ముందు నిలకడగా ఉండటానికి నీ గురించి వినే భాగ్యము దయచే ప్రభువా, స్తోత్రమయ్యా. మా ప్రార్థనలో కూడా ప్రభువా వ్యర్థమైన మాటలు ఉచించకుండా యేసు గురించే పలుకుతూ ఈ అంత్య దినాల్లో నమ్మకంగా ఉండి మేలు పొందటానికి సహాయం చేయమంటూ యేసయ్యా, మాకు అవకాశం వచ్చినప్పుడు నిన్నే ఒప్పుకొని నీ కొరకు జీవించే భాగ్యము దయచేయండి. అపోస్తలులైతే ప్రభువా, వారైతే అతను నిన్ను ఒప్పుకోవటమే కాకుండా మరి మేము బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని, అనగా క్రీస్తు కొరకు చనిపోవాల్సిన పరిస్థితి వస్తే అది మేము లాభంగా ఎంచమని వారు చెప్పారు. దేవా, నీ స్తోత్రమయ్యా. మా నిత్య జీవం అంతా ప్రభువా నీ గురించే ఉన్నది కాబట్టి, నీవే కాబట్టి కనుక మేము దాన్ని పోగొట్టుకోకుండా సహాయం చేయ ప్రభువా, స్తోత్రమయ్యా. ఈ వాక్య భాగం ద్వారా ప్రజలందరినీ దీవించవలసిందిగా కోరుతూ, ఎవరైతే ప్రభువా రోగులుగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచమంటూ, బలహీనంగా ఉన్న వారిని లేవనెత్తని బలపరచండి. యేసు గురించి పలుకుతూ నూతన శక్తిని, నూతన బలాన్ని పొందుకునే వారుగా చేయమంటూ ప్రతి ఒక్కరిని విశ్వాసం ముందు నిలుకడగా చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.